పీసీఓడి తగ్గించే ఆహార ప్లాన్. నమస్తే అండి. ఇవాళ మనం చాలామందిని బాధిస్తున్న ఒక సమస్య గురించి మాట్లాడుకుందామండి. అదే పీసీఓడి. ఈ సమస్యను తగ్గించడానికి ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగండి. లేకపోతే మెంతులు లేదా చియా సీడ్స్ నీటిలో నానబెట్టుకునైనా తాగొచ్చు. తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఓట్స్, రాగి జావ కానీ మిల్లెట్స్ అంటే మిల్లెట్స్ ఉప్మా వంటివి తీసుకోవటం చాలా మంచిది. మధ్యాహ్నం వచ్చేసి భోజనంలో ఎక్కువగా కూరగాయలు, సలాడ్లు ఉంటే మంచిది. గోధుమ రొట్టెలు లాంటివి ఉండాలి. తెల్ల బియ్యం అదే వైట్ రైస్ తగ్గించి బార్లీ లేదా బ్రౌన్ రైస్ వాడండి. సాయంత్రం టైంలో గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగండి. ఇప్పుడు సాయంత్రం టైంలో కొంతమంది టీ, కాఫీలు తాగుతారు కదండి. అవి మానుకొని వాటి బదులు ఈ అలవాటు చేసుకోండి. అదే నైట్ వచ్చేసేసి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వెజిటబుల్స్ సూప్స్ ఇలాంటివి తాగితే చాలా మంచిది. ముఖ్యంగా చక్కెర, ఫాస్ట్ ఫుడ్స్ మరియు కూల్ డ్రింక్లు వీటికి బాగా అలవాటు పడి ఉంటారు కదండి. వాటిని చాలా వరకు కొంచెం తగ్గించుకుంటా వస్తే మానేయటానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఒకేసారి మానుకోవాలి కదా. మన ఆరోగ్యం కంటే ఇంకా మనకేం కావాలండి. అవి చాలా వరకే మానేయండి. రోజు వచ్చేసేసి వ్యాయామం 30 నిమిషాలు లేదా వాకింగ్. వ్యాయామం చేసే బదులు వాకింగ్ అయినా చేస్తే చాలా మంచిది. ఇంకా పీసీఓడి సమస్య అనేది క్రమంగా తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండండి. మరిన్ని ఆరోగ్య టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చేశారా?